జనసేన ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక రహస్య భేటీ అయితే నిర్వహించుకున్నారంట. అదెందుకు అంటే ఏ పార్టీ మారదామనో లేకపోతే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయనో కాదు. టీడీపీ వాళ్ళని నొక్కేస్తుంది అని. అండ్ టీడీపీ నాయకులు లేకపోతే పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు వీళ్ళను తొక్కేస్తున్నారు అని చెప్పి ఆ పార్టీలో ఉన్న నాదెండ్ల మనోహర్ కి ఇదంతా మొరపెట్టుకున్నారంట జనసేన ఎమ్మెల్యేలు. ఏంటి అంటే మేము ఎమ్మెల్యేలు ఉన్న చోట వాళ్ళ ఇన్ఛార్జీలు టీడీపీ ఇన్ఛార్జీల మాటే నడుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర టీడీపీ ఎమ్మెల్యేల మాట నడుస్తున్నట్టు మాదేమి నడవట్లేదు. అక్కడ టీడీపీ ఇన్ఛార్జీల మాటే నడుస్తుంది అనేది నాదెండ్ల మనోహర్ కి మొరపెట్టుకున్నారట. ఇదంతా ఎందుకు అంటే ఎప్పుడైనా టీడీపీ ఒక బలమైన పార్టీ, దాంట్లోకి జనసేన వెళ్ళింది, జనసేన యాడ్ అయింది, పొత్తులతో ఒక అధికారాన్ని అయితే సంపాదించుకున్నారు. సో అందుకు అంటే వీళ్ళ 134 సీట్లు ఉంటే వీళ్ళ 21 సీట్లు ఉన్నాయి. సో ఆబ్వియస్ గా ఎక్కడైనా వాళ్ళదే పెద్ద పార్టీ కాబట్టి వాళ్ళదే హవా ఉంటుంది. అయితే ఈ భేటీకి మొత్తంగా జనసేనలో 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఓ 3 మంత్రులు మినహాయించి 18 మంది ఎమ్మెల్యేలు దీంట్లో విజయవాడలో ఒక హోటల్లో ఈ మీటింగ్ అయితే నిర్వహించుకున్నారంట. అయితే చెప్పుకున్నది అయితే ఇది. అయితే కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు ఇప్పుడు ఎక్కడ చూసినా టీడీపీదే హవా నడుస్తుంది. మామూలుగా నాదెండ్ల మనోహర్ది చూసినా, పవన్ కళ్యాణ్ది చూసినా ఎక్కడ వీళ్ళ మాట అంత చెల్లుబాటులో లేదు కదా, ఇంకా ఎమ్మెల్యేలను ఏం పట్టించుకుంటారు అన్నట్టు కూడా సోషల్ మీడియాలో ఒక వాదన అయితే వినిపిస్తుంది. దీని మీద మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే నారా లోకేష్ కానీ ఎలాంటి అధికారికంగా ఏమీ చెప్పలేదు. అంటే ఇలాంటి ఒక మీటింగ్ జరిగింది, వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయంట అని మరి ఏమీ చెప్పలేదు. కానీ లోపల ఇదంతా ఎలా సెట్ చేస్తారు అనేది అయితే తెలియాల్సి ఉంది. నాదెండ్ల మనోహర్ కి వీళ్ళు ఇదంతా చెప్పుకున్నప్పుడు నేను మన అధినాయకుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయనతో మాట్లాడతాను, అండ్ ఇట్లా కొంచెం ఇన్ఛార్జీల మాట లేకపోతే ఇన్ఛార్జీల బిహేవియర్ సరిచేయమని టీడీపీకి చెప్దాము అన్నట్లు కూడా ఆయన ఒక అష్యూరెన్స్ అయితే ఇచ్చారంట. చూడాలి మరి ఈ జనసేన ఈ 9 నెలల్లోనే వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతుంటే ఇంకా లాస్ట్ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేలోపో లేకపోతే 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత మరి వీళ్ళ నియోజకవర్గాల్లో జనసేన నాయకుల నియోజకవర్గాల్లో వాళ్ళ హవా కాకుండా ఈ టీడీపీ ఇన్ఛార్జీల వారి హవా ఉంటుందా, లేకపోతే ఉంటే వీళ్ళు ఇలా ఎలా తట్టుకుంటారు అనేది అయితే చూడాలి.